గుడ్ మార్నింగ్ టైగర్ టీమ్, గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ షేప్ షాప్ అండ్ నమస్తే वनकम वादवर से पैनल లో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ पैनल में सभी लोग को गुड मॉर्निंग आर यू हैप्पी ఎస్ మామ్. ఓకే గ్రేట్ సో మార్నింగ్ మార్నింగ్ జూమ్ మీటింగ్ ఎందుకు పెడుతుంటాం యాక్చువల్లీ చాలా మంది అడగచ్చు కదా ఇది 5:45 ఎందుకు పెట్టాలి 7 को 8 को పెట్టచ్చు కదా सो सुबह सुबह 5:30 बजे 6 बजे क्यों लगा जूम मीटिंग रखता है ఎవరైనా చెప్తారా कोई भी बता सकता है ఆ టైం ఫ్రెష్గా ఉంటుంది గురూజీ. हम्म బ్రహ్మముహూర్త కాలం అంటారు. 3 నుంచి 5 వరకు, అదే ఇంచుమించు 5:30 వరకు కూడాను. ఆ టైంలో పెడితే కనుక మనకి మైండ్ ముందు ఫ్రెష్గా ఉంటుంది. లేవగానే అలసట అంతా పోయి ఫ్రెష్నెస్తో మనం లేస్తాం కాబట్టి ఆ టైంలో చదివినా విన్నా మనకి మైండ్కి డైరెక్ట్గా వెళ్తాయి అన్నమాట. అందుకనే పిల్లల్ని చదివించాలనుకున్నా, మనం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ కొత్త స్టార్ట్ చేయాలనుకున్నా తెల్లవారుజామున మంచి టైంగా భావించి చేస్తూ ఉంటాం గురూజీ. सुबह सुबह क्यों उठते हैं क्योंकि 5 बजे से 7 बजे तक वो ब्रह्म मुहूर्त होते हैं उसी बीच में हम कुछ भी करेंगे ना वो पक्का हो जाते हैं इसलिए सुबह सुबह ये लर्निंग मोड का रिच पीपल क्या करते हैं सुबह सुबह उसको काम को ఫినిష్ करते रहते అంటే మార్నింగ్ చాలా మంది ఏం చేస్తారు రిచ్ పీపుల్స్ వాళ్ళందరూ కూడా ఒకటే పని చేస్తారు సో ఏదైతే 3 o'clock నుంచి 7 o'clock వరకు ఏదైతే ఉందో సో కంప్లీట్ గా బ్రహ్మముహూర్తం అంటారు దీన్ని ఏమవుతాం బ్రహ్మముహూర్తం ఈ టైంలోనే అందరూ కూడా ఫినిష్ చేసుకుంటారు అవునా కదా హలో సో కాబట్టి అందుకే జూమ్ మీటింగ్ రమ్మంటారు కానీ మీరు జూమ్ మీటింగ్ ఏం చేస్తారు తెలుసా నెగ్లెక్ట్ చేస్తారు ఎప్పుడో స్టార్ట్ అవుతుంది కదా లేట్ ఎవరి వల్ల వస్తుంది సో కరెక్ట్గా ఎవరైతే ఈ బిజినెస్లో ఎవరైతే టైంని ఫాలో అవుతారో టైం సెట్ చేసుకుంటారో ఆ వ్యక్తి అవుతారు ఎవరైతే తను మార్చుకుంటారో సో మీకు ఎగ్జాంపుల్గా స్టోరీ చెప్తాను చాలా మంచి స్టోరీ అనమాట జాతీయనండి రెడీయా చాలా మంచి స్టోరీ నేను ఫస్ట్ తెలుగులో చెప్తాను उसके बाद हिंदी में मैं बता दूंगा స్టోరీ సో మన అందరినీ ఎవరు పుట్టించారు సృష్టికర్త దేవుడు. ఎవరు సృష్టికర్త దేవుడు పుట్టించాడు. సృష్టికర్త దేవుడు मैं తెలుగు में बता दूंगा తెలుగులో చెప్తాను తర్వాత उसके बाद हिंदी में बता दूंगा ఫస్ట్ మనల్ని దేవుడు పుట్టించాడు ఫస్ట్ దేవుడు ఎవరిని పుట్టించాడంటే ఒక కుక్కను పుట్టించాడు ఎవరిని ఒక కుక్కని సో కుక్కకి ఏదైతే ఉందో నువ్వు 20 సంవత్సరాలు జీవించు ఎంతని 20 years సంవత్సరాలు నువ్వు జీవించు శుభ్రంగాను సో మనుషులు ఇంటి దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉండు అన్నారు సో అయితే కుక్క అన్నదంటే నాకు 20 సంవత్సరాలు అవసరం లేదు మహాప్రభు నాకు 10 సంవత్సరాలు చాలు అన్నదంట ఎంతని 10 years చాలా. నేను 20 సంవత్సరాలు నేను ఏం చేసుకోను 10 సంవత్సరాలు చాలు అన్నదంట ఓకే అయితే నీకు 10 సంవత్సరాలు ఇస్తున్నాను తీసుకో అన్నాడంట తర్వాత మనుషులందరినీ హ్యాపీగా ఉంచడానికి కోతిని పుట్టించాడు ఎవరినండి కోతిని పుట్టించడానికి కోతికి ఏమని 20 సంవత్సరాలు ఇచ్చాడు ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇచ్చాడు 20 సంవత్సరాలు ఇస్తే కోతి అన్నదంట నేను 20 సంవత్సరాలు నేను ఏం చేసుకోను మా ప్రభు అన్నదంట సో నాకు 10 సంవత్సరాలు చాలు అని 10 సంవత్సరాలు ఇచ్చారు మహాప్రభు దేవుడు 10 సంవత్సరాలతో హ్యాపీగా ఉంది తర్వాత దేవుడు ఆవును పుట్టించాడు ఎవరిని ఆవుని నువ్వు ఏదైతే ఉందో కంప్లీట్ గాను హలో నీకు 60 సంవత్సరాలు ఇస్తున్నాను ఫుల్గా జీవించు కష్టపడి నీ పిల్లల్ని పోషించుకో అన్నదంట నేను 60 సంవత్సరాలు నేను ఏం చేసుకోను 60 సంవత్సరాలు నేనేం చేసుకోను అని ఆవు అన్నదంట సో ఆవుకి ఏదైతే ఉందో 20 సంవత్సరాలు ఇచ్చాడు 20 సంవత్సరాలు చాలు అన్నదంట 20 సంవత్సరాలు ఇచ్చాడు అయితే తర్వాత మనిషిని పుట్టించాడంట మనిషిని పుట్టించాడు మనిషికి ఏదైతే ఉందో 20 సంవత్సరాలు ఇచ్చాడంట దేవుడు ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇస్తే మనిషి నేను 20 సంవత్సరాలు నువ్వు ఫుల్ మజా చేసుకో అన్నాడంట మజా చేసుకోనంట అప్పుడు మనిషి అన్నాడంట నేను 20 సంవత్సరాలు నేనేం చేయను అన్నాడంట 20 సంవత్సరాలు నాకేం సరిపోద్ది అన్నాడంట మనిషి అప్పుడు
ఏదైతే ఉందో కుక్కకి ఎన్ని సంవత్సరాలు మిగిలిపోయింది? 10 సంవత్సరాలు. కోతికి ఎన్ని సంవత్సరాలు మిగిలిపోయింది? సంవత్సరాలు. అవునా? నెక్స్ట్ ఆవుకి ఎన్ని సంవత్సరాలు మిగిలిపోయింది? 40. 40. ఈ 3 కలుపుకొని మనిషికి ఇచ్చాడంట. అప్పుడు ఎంత అయ్యాయి మనిషికి? 100. 100 అయ్యాయి. మనిషికి ఎన్నేళ్ళు బతకాలంటారు? 100 ఏళ్ళు చల్లగా 100 ఉండాలంటారు. ఏళ్ళు చల్లగా ఉండంటారా? అయితే మనిషి ఏం చేశాడంటే, మనిషి ఎప్పుడైతే పుట్టించాడో 100 ఏళ్ళు ఇచ్చాడు. ఈ 20 సంవత్సరాలు ఫస్ట్ 20 సంవత్సరాలు ఏం చేస్తాడంటే మజా చేస్తాడు. ఏంటండి? ఫస్ట్ 20 సంవత్సరాలు ఏం చేస్తాడు? మజా చేస్తుంటాడు. తర్వాత 40 సంవత్సరాలు ఒక ఆవులాగా కష్టపడుతూ ఉంటాడు. 40 సంవత్సరాలు ఏం చేస్తాడు? ఆవులే కష్టపడదు. ఎప్పుడైతే 60 సంవత్సరాలు అయిపోద్దో కోతిలాగా వాళ్ళ మనవడిని మనవరాలని నవ్విస్తూ ఆటలాడిస్తుంటాడు. అవునా? ఎస్ మార్. తర్వాత ఏదైతే ఉందో మిగతా 10 సంవత్సరాలు కూడా సో నా జీవితం ఏమైపోయిందని అలా ఆలోచించి కూర్చుంటాడు కుక్కలాగా. సో స్టోరీ అయిపోయింది. ఈ ఎంటైర్ స్టోరీ నుంచి మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, ఇక్కడ మెయిన్ వ్యక్తి ఏ పని చేయాలో ఆ పని చేయట్లేదు. ఒక కుక్క తన పని దాన్ని చేసుకుంటుంది, ఆవు తన పని చేసుకుంటుంది, కోతి తన పని చేసుకుంటుంది. కానీ మనిషి మాత్రం టైం వేస్ట్ చేసే పనులు ఎక్కువ చేస్తారు. అందుకే తను అనుకుంటాడు ఏంటంటే, నా లైఫ్ ఇలా ఎందుకు అయిపోయిందిరా అనుకోవడం కన్నా తను ఏ వయసులో ఏ పని చేయాలో ఆ పని చేయడం మనిషి. సో కాబట్టి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? టైం. సమయం. సమయం తిరిగి రాదు. కాబట్టి సమయంతో పాటు పరిగెత్తాం. అర్థమైందా? హిందీ వాళ్ళ कोई भी है? हिंदी वाला ఎవరున్నారా? हिंदी में कोई भी है इसमें? हिंदी वाला? हिंदी में कोई भी है क्या? हिंदी वाला कोई है तो आटो ना, हिंदी में मैं बता सकता हूँ इसी स्टोरी को. ఎవరు లేరా? రాలేదా? అందరూ తెలుగు. సురేష్ సార్, గుజరాత్ సురేష్ సార్. బిఎన్ రావు సార్ ఉన్నారు. हाँ सर. हिंदी वाला कोई भी आया क्या? हाँ, ये एक बंदा आया. कौन है? कौन आया? उसका नाम क्या मैं बता देता हूँ, अनम्यूट करेंगे. कौन आया? हाँ. రాలేదు రాలేదు कोई भी आया नहीं. ठीक है. సో అర్థమైందా? అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి? టైం. టైం. సో కాబట్టి టైంని ఎవరు వేస్ట్ చేయకండి. టైం ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకోండి. ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తే అందరూ సక్సెస్ అయిపోతాం. అవునా? హలో, సూరజ్. క్లియర్? సో కాబట్టి మార్నింగ్ జూమ్ మీటింగ్ ఎన్ని గంటలకి? 5:45. మనం ఎన్ని గంటలకు వస్తాం? 6 తర్వాత జాయిన్ అవుతుంది. 6. ఇప్పుడు కూడా కొంతమంది వాళ్ళకి ఇంకా మార్నింగ్ అవ్వలేదు. మరి లైఫ్ ఎలా మారుతుంది చెప్పండి? లైఫ్ ఎలా మారుతుంది? ఓసక్తాయిగా లైఫ్ మారిపోద్ది అలాగా. దేవుడు అలాగా మిమ్మల్ని లైఫ్ మార్చేస్తాడు అనుకుంటాడా? దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడు. ఏమిస్తాడు? అవకాశం. దేవుడు అవకాశాలు మాత్రం ఇస్తాడు. దాన్ని వరాలుగా శాపాలుగా మార్చుకొని మన చేతిలో ఉంటుంది. సో కాబట్టి ఒకటే, ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. అవునా? నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అనే అనుకోవడం బదులు తర్వాత ఏదైతే ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మారాలి. మనిషి మారాలి. మనిషి మారకుండా ఏది మారదు. అవునా? హలో, ఈరోజు మేము అందరం మారకుండా వచ్చాం. ఈరోజు టైం కన్నా ముందు పరిగెట్టాం కాబట్టి ఈరోజు జీవితంలో ముందుకు వెళ్తున్నాం. చాలా మంది ఆ తన మైండ్ సెట్తో ఆలోచనను బట్టి వ్యక్తి ముందుకు వెళ్ళబోతాడు. ఈరోజు వ్యక్తి టార్గెట్ కొట్టకపోవడం కన్నా, వ్యక్తి రాకపోవడం కన్నా, చెక్కులు రాకపోవడం. ఈరోజు రాత్రి చెక్కులు రిలీజ్ అయ్యాయి. అవునా? చెక్కులు రాలేదంటే తన ప్రవర్తన, ఆ వారం అంతా ఏం చేశాడు, తన ఆలోచన. అవునా కదా? హలో, అవునా? అంటే మనిషి మారాలి. మారితేనే జీవితం మారుతుంది. మారతారా? రేపు నుంచి ఏదైతే ఉందో కొంచెం టైంలీ రండి. ఎందుకు అలాగా మీరు లేట్ చేసుకుంటారు చెప్పండి? ఏంటి ప్రాబ్లం? ఎనీబడి మీకు ఏంటి ప్రాబ్లం? మీ అందరికీ అన్మ్యూట్ చేసే ఛాన్స్ ఇస్తున్నాను. ఏదైతే ఉందో జూమ్ మీటింగ్కి మీరు టైంలో ఎందుకు రావట్లేదు? మీ అందరూ టీంని ఎందుకు పికప్ చేయట్లేదు? ఇంతమంది జాయిన్ అవుతున్నారు.
అవునా? టోటల్గా ఏదైతే ఉందో ఈ వారం మొత్తం మీద 66 మంది జాయిన్ అయ్యారు. ఏరి ఏరి ఎక్కడ తీసుకొస్తున్నారు? ఒక విషయం చెప్తున్నా చూడండి, మనం బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే, ఎందుకంటే ఈ బిజినెస్ గురించి మీకు తెలియదు బయట అంటే దీని గురించి నాలెడ్జ్ తెలీదు. అవునా? మరి నాలెడ్జ్ నేర్చుకోవాలి కదా ఈ బిజినెస్లో. ఓన్లీ జాయిన్ అయిపోతే డబ్బులు వచ్చేస్తాయా? నో మోర్. వస్తాయా? జాయిన్ అయిపోతే డబ్బులు వస్తాయి చెప్పండి, వస్తాయా? జాయిన్ అయిపోతే డబ్బులు రావు. ఏమొస్తాయి? ప్యాకేజ్ వస్తుంది గురు. ప్యాకేజ్ ఐడి పాస్వర్డ్ వస్తుంది అంతే. ఏమొస్తాయి? ప్యాకేజ్ ఐడి పాస్వర్డ్ గురు. ఈ బిజినెస్లో జాయిన్ అయిపోతే ఒకటే వస్తాయి. మీ అందరికీ తెలిసి 5 చెప్తుంటారు. ఈ బిజినెస్లో జాయిన్ అయిపోతే ఏమొస్తాయి? ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది. హలో, ఏమొస్తుంది? ప్యాకేజ్ ప్యాకేజ్ వస్తుంది. మీ అందరికీ తెలుసు 5 చెప్తుంటాం మనం. అవునా? షెప్షా కంపెనీలో జాయిన్ అయిపోతే ఏమొస్తుంది? ఒక ఐడి ఐడి పాస్వర్డ్, ఒక ప్యాకేజ్, ఒక ప్యాకేజ్ డీలింగ్ ఇన్ బ్రాండ్స్, కొన్ని బ్రాండ్స్ తో టైఅప్ వర్క్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో బిజినెస్ చేసుకోవచ్చు. అదొకటే ఆప్షన్. లేదు ఈ డబ్బులు వచ్చేస్తాయా? డబ్బులు వస్తాయా చెప్పండి. షేప్షా కంపెనీలో జాయిన్ అయితే మీకు ఐడి పాస్వర్డ్, ప్యాకేజ్, డీలింగ్ ఇన్ బ్రాండ్స్, ఆల్ ఓవర్ ఇండియాలో బిజినెస్ చేసుకోవచ్చు. మరి డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? టార్గెట్లు ఎలా అవుతాయి? వర్క్ చేయాలి. లెవెల్ ఎలా మారుతాయి? ఎప్పుడు మారుతాయి అంటే దానికి ఒక రూల్ ఉంది. ఇక్కడ మనకి ఒక సిస్టమ్ ఉంది. ఏముంది? సిస్టమ్ ఉంది. సిస్టమ్. దాని పేరే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. అదే ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటారు. ఏంటిని? ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈరోజు మిగతా కంపెనీలన్నీ పోవడానికి కారణం ఏంటి తెలుసా? మన కంపెనీ నిలబడడానికి కారణం ఏంటి తెలుసా? ఏంటి? సిస్టమ్. సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మిగతా కంపెనీలో సిస్టమ్ లేదు. వీటిని ఈరోజు మార్కాపురంలో కానీ, ప్లస్ తిరుపతిలో కానీ, కాకినాడలో కానీ, హైదరాబాద్లో కానీ, ఈరోజు శ్రీకాకుళంలో కానీ గోల్డ్ కంపెనీలు వచ్చిపోయాయి. మీ ఏరియాలో వచ్చిపోయా లేదా? ఎస్ మోర్. వచ్చిపోయా లేదా? టాలెంట్ పానే గురు. వచ్చిపోయా లేదా ఆ కోర్సులు? పానే Yes. గురు. టాలెంట్ ఉన్నాయి. ఎందుకు పోయాయంటే వాళ్ళ దగ్గర ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. ఇక్కడ మనకి ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ చేసే, ఒక వ్యక్తిని సక్సెస్ చేసే, సపోర్ట్ చేసే ఒక సిస్టమ్ ఉంది. అదే ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఇది ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏముంది ఇక్కడ? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ System. సిస్టమ్ ఉంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏముంటాయి? ఇప్పుడు ఒక ఎల్కేజీ చూసుకోండి, ఫస్ట్ క్లాస్ చూసుకోండి, సెకండ్ క్లాస్ చూసుకోండి, 10th క్లాస్ చూసుకోండి, అక్కడ సబ్జెక్టులు ఉంటాయి లేదా? ఎస్. అలాగే ఇక్కడ కూడా ఏముంటదంటే ఇక్కడ కూడా కంప్లీట్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే 100% యూజ్ ఆఫ్ షేప్షా ప్రొడక్ట్స్. డబ్బులు దేని నుంచి కావాలి? ప్రోడక్ట్ నుంచి. డబ్బులు దేని నుంచి కావాలి? షేప్ షాప్ నుంచి కావాలి. మన Yes. ప్రొడక్ట్ ఎక్కడ కొనుక్కుంటాం? బయట బయట దాని నుంచి కొనుక్కుంటాం. నువ్వు బయట దాన్ని కొనుక్కుంటే డబ్బులు వస్తాయా? నో మోర్. బయట వస్తువులు వాడితే డబ్బులు వస్తాయి నీకు? మన దాంట్లో ప్రతి ప్రొడక్ట్ ఉంది, మీరు చూడరు. గుడ్ మార్నింగ్ చింగో, ఇవన్నీ ప్రొడక్ట్స్ బుక్ చేస్తున్నాం చూడండి. ఇవి ప్రొడక్ట్స్. అలా మా ఇంట్లో వాడుకునే ఐటమ్స్ అన్ని మేము బుక్ చేస్తుంటాం. అవునా? ఎందుకంటే హెల్దీగా ఉంటాం. ఫస్ట్ ఏంటి? షేప్ షాప్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఏముంటాం? హెల్దీగా ఉంటారు. నెక్స్ట్ డబ్బులు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? డబ్బులు వస్తుంది. డబ్బులు వస్తున్నాయి. హెల్త్ కాపాడుకుంటున్నాం. నెక్స్ట్ మనకి బీవీస్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? బీవీఎస్. బయట రేటు కన్నా మన రేటు తక్కువ. మీరు కంపేర్ చేయండి ఒకసారి, అప్పుడు తెలుస్తుంది. అందుకే ఈరోజు షేప్ షాప్లో వాడే ప్రతి ప్రొడక్ట్ కూడా మేము వాడుతాం. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. లేవా? మార్నింగ్ ఏం చేస్తాం? వాష్రూమ్కి వెళ్తాం. అవునా? టూత్ పేస్ట్ లేదా? ఉందా లేదా? ఫేస్ వాష్ ఉందా లేదా? సోప్ ఉందా లేదా? బ్రైట్నెస్ క్రీమ్ ఉందా లేదా? ఎస్ మోర్. ఉన్నాయి లేదా? ఉన్నాయి గురు. అన్నీ ఉన్నాయి. అవునా? టవల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే జూమ్ యాప్ అండ్ జూమ్ మీటింగ్. చాలామంది ఇది నెగ్లెక్ట్ చేస్తారు. జాయిన్ అయిన వ్యక్తికి ఒక జూమ్ యాప్ డౌన్లోడ్ చేయరు. జూమ్ మీటింగ్ రప్పించాలి. ఒకసారి మీ టీం ఎంతమంది ఉందో చెక్ చేసుకోండి. కానీ జూమ్ మీటింగ్ రప్పించట్లేదంటే ఎవరు ఫోన్ చేయరు, రప్పించరు. జూమ్ మీటింగ్ వల్ల లాభాలు చెప్పరు.
చాలా మంది చెప్పరు మ్యాక్సిమం. ఎందుకంటే మిమ్మల్ని మీరే రావడానికే ఇష్టపడట్లేదు. మీ కింద టీం ఎందుకు వస్తుంది? చూస్తారు మా అప్పులేం రాలేదు కదా, నేను ఎందుకు రావాలి? హలో, బద్దకించేస్తారు. బద్దకించేస్తారు. అందుకే జూమ్ మీటింగ్ అన్నది కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అదే మనం యాక్చువల్లీ ఇంతకుముందు 5 o'clock ఉండేది, తర్వాత 6 చేసాం, ఇప్పుడు 5:45 చేసాం. అవునా? Yes. ఎస్ మార్ అవునా? ఎస్ మార్ మీ కింద ఎంత టీం ఉందో చూడండి. ఇక లీడర్లే మెయిన్ ప్రాబ్లం. అది బ్రౌంజ్, సిల్వర్, ప్లాటినం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లం మెయిన్. ఫ్రెషర్స్ టైంలో వచ్చేస్తారు. హోమ్ మీటింగ్ ఏంటండి, జాయిన్ అయిన వ్యక్తికి ఏం చేయాలి? హోమ్ మీటింగ్ చేయాలి. అలాగే గ్రూప్ మీటింగ్స్, ఒక ఏరియాలో ఒక 10 మందో 20 మంది ఉంటారు, వాళ్ళకి గ్రూప్ మీటింగ్ చేస్తూ ఉండాలి. అలాగే పైలట్ ట్రైనింగ్ అటెండ్ అవుతుండాలి, కంటిన్యూగా అటెండ్ అవుతుండాలి. అలాగే రేపు సండే వెన్యూస్కి ఏదైతే ఉన్నా వెన్యూస్ ఉంటాయి మనకు, వెన్యూ హాల్స్, దాంట్లో మనం టీంని, కొత్త వ్యక్తులని, గెస్టులని తీసుకురావాలి. చాలామంది గెస్టులు తీసుకురారు. అలాగే గురు మీటింగ్, మెంటర్ మీటింగ్ తీసుకోవాలి. అలాగే బేసిక్ ట్రైనింగ్ తీసుకోవాలి. కోడ్ ట్రైనింగ్ మంత్లో ఒకసారి అవుతుంది. ఒక లీడర్ అవ్వాలంటే కోడ్ ట్రైనింగ్ కంపల్సరీ తీసుకోవాలి. SPS, సక్సెస్ ప్రివ్యూ సెమినార్, బిజినెస్ బిల్డింగ్ సెమినార్, ర్యాంక్ రత్న అవార్డు, ఇలాగా కొన్ని సెమినార్స్ ఉంటాయి. సెమినార్స్కి వెళ్ళడం వల్ల ఏంటంటే మైండ్ యాక్టివ్ అవుతుంది. అవునా? హలో, ఎస్ మార్ అవునా? ఎస్ మార్ నెక్స్ట్ డైమండ్ సెలబ్రేషన్స్. ప్రతి ఇయర్ ఏమవుతుంది? డైమండ్ సెలబ్రేషన్ జరుగుతుంది. డైమండ్ సెలబ్రేషన్ చూడటం బట్టి మనకి ఏమవుతుంది? డైమండ్ అవ్వాలని కోరిక పుడుతుంది మనం కూడా. అవునా? నెక్స్ట్ దిశ ట్రైనింగ్. ఏంటి? దిశ ట్రైనింగ్. దిశకి వెళ్ళడం వల్ల మన దశ మారుతుంది. దిశకి వెళ్ళడం వల్ల ఏం మారుతుంది? ఎస్ మార్ ఆల్రెడీ దిశలు స్టార్ట్ అయ్యాయి. దిశలు స్టార్ట్ అయ్యాయి అనమాట. మనకి మేబీ నెక్స్ట్ మంత్లో ఉంటుంది. ఎప్పుడు? నెక్స్ట్ మంత్ మనకి నెక్స్ట్ మంత్లో ఆగస్టులో ఉంటుంది, ఆగ్రాలో. ఎక్కడండి? ఆగ్రా. 4 days. ఎన్ని రోజులండి? 4 days. ఒక మనిషి ఎలా ఉండాలి, మైండ్ సెట్, మనిషి యొక్క మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి దానికోసం. సో కంప్లీట్గా ఒక రిచ్ పర్సన్స్ ఏం చేస్తుంటారు, అసలు మనిషి ఎందుకు సక్సెస్ అవ్వబోతున్నాడు, దాని గురించి చెప్తే టోటల్గా 4 days చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక లగ్జరీ హోటల్లో రియల్గా. దానికైతే చాలామంది IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు కూడా వస్తుంటారు. ఛాన్స్ దొరకదు ఎవరికైనా, లిమిటెడ్ ఆఫర్స్ అనమాట. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే, మీ అప్లై నుంచి ఫోన్ కాల్ వస్తే డన్ చేసింది. ఎందుకంటే 4 రోజులు ట్రైనింగ్ అనమాట. ఈరోజు మేము ఎలా మాట్లాడుతున్నాం అంటే కారణం ఆ దిశ తీసుకోవడం బట్టే. మా మైండ్ ఎలా ఉందంటే దిశను బట్టే. సో కాబట్టి దిశ ట్రైనింగ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మనకి నెక్స్ట్ మంత్ జరుగుతుంది. మేబీ ఆల్రెడీ దిశలు స్టార్ట్ అయ్యాయి ఆగ్రాలో. ఎక్కడండి? ఆగ్రా. ఆగ్రాలో జరుగుతుంది. గ్రేట్ మెంటర్ వికాస్ మాగుర్తి ఇస్తారు. కంటిన్యూగా 4 days కూడా ఆయన ఇస్తారు. సో తెలుగులో ట్రాన్స్లేషన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ కంపెనీ లెవెల్ మీటింగ్. ఈ 14 ఎవరైతే కంటిన్యూగా 4 సంవత్సరాలు, ఇది ఒక యూనివర్సిటీ అనుకోండి. ఏంటని? ఒక యూనివర్సిటీలో చదువుతున్నాను, నేను ఒక డిగ్రీ చేస్తున్నాను. ఏంటని? నేను 4 సంవత్సరాలు ఒక యూనివర్సిటీలో ఇవన్నీ సబ్జెక్టులు. ఈ సబ్జెక్టులు ఎవరైతే కంటిన్యూగా చదివి పాస్ అవుతారో 4 సంవత్సరాలు కూడా, వాళ్ళకి ఏమవుతుందండి? డైమండ్ సర్టిఫికేట్ వస్తుంది. డైమండ్ సర్టిఫికేట్ వస్తుంది. ఏమొస్తుంది? డైమండ్ సర్టిఫికేట్ వస్తుంది. డైమండ్ సర్టిఫికేట్ వస్తుంది. అయితే బయట యూనివర్సిటీలో చదివితే ఏమొస్తుంది మనకి? మామూలు సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్తో జాబ్ వస్తుందా? నో మార్. కానీ ఇక్కడ 4 సంవత్సరాలు నువ్వు చదివితే నీకేమొస్తుంది? సర్టిఫికేట్. 1,50,00,000 డైమండ్ సర్టిఫికేట్. 1 కోటి రూపాయలు వేసుకోండి. ఏంటండి? 1 రూపాయలు. 1 కోటి రూపాయలు వేసుకుంటే నీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది. ఏ సర్టిఫికేట్? డైమండ్. డైమండ్. ఈ సర్టిఫికేట్ వస్తుంది. 4 సంవత్సరాలు నువ్వు కష్టపడితే ఈ సర్టిఫికేట్ వస్తుంది. ఎప్పుడైతే ఈ సర్టిఫికేట్ వచ్చిందో నీకు వారం ఇన్కమ్లు ఎంత వస్తాయి? 2 lakhs. రిలాక్స్. మరి ఇది ఇంతకన్నా కష్టమా చెప్పడమే? బయట దానిగా ఇది కష్టమా? ఇది No, కష్టమా? sir. నో మార్. ముందు మైండ్ యాక్సెప్ట్ చేయదు చాలా మందికి, అందుకే టైంలో రారు. ఎస్. ఆ 14 సభ్యులు ఏమైనా రాళ్ళు రప్పలు చేయాలి. నో. దానికోసం మనం చెప్పుకోవటం అంతే. అరే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇలా 4 సంవత్సరాలు ఇది చేశాను, మా అప్పని ఇదే చెప్పాడు, ఇవన్నీ చేయండి బాబు, దీనికి అటెండ్ అవ్వండి, దీన్ని నేర్చుకోండి అన్నారు. అంతే, అది చేసాం, డైమండ్ అయిపోయాం. మాకు ఎప్పుడు డైమండ్ అయ్యా మాకే తెలియలేదు. ఎస్. మేము ఎప్పుడు డైమండ్ అయ్యా మాకే తెలియలేదు.
అది చెప్పాను కదా, మనిషి తన పని తను చేసుకొని వెళ్ళిపోతే ఆటోమేటిక్గా తన లెవెల్ మారిపోతుంటే టార్గెట్లు అయిపోతుంటాయి. అవునా? Yes, Yes, sir. Lord. అలా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. అవునా? కొంతమంది చేస్తున్నారు, వాళ్ళు చెక్స్ చూపిందని చూడండి వండర్ఫుల్గా. కొంతమంది చేస్తున్నారు కంప్లీట్గా చూడండి. నేను కొన్ని చెక్స్ చూపిస్తాను చూడండి. మీ చెక్స్ అలాగ ఉన్నాయా? మీ చెక్స్ అలా ఉన్నాయా? మీ లెవెల్ అలా ఉందా? నేను ప్రతి లెవెల్ చూస్తాను. ప్రెషర్ స్ట్రక్ అయింది, స్క్రీన్ స్ట్రక్ అయింది గురించి. స్టక్ అయింది. నేను ప్రతి లెవెల్ది కూడా చూపిస్తాను. ఏంటి? ఒక ప్రెషరు, బ్రౌంజు, సిల్వరు, ప్లాటినం, గోల్డ్, పెరలు, కొరలు, టాపాజు, ఎమరాల్డ్, రూబీ, టోటల్గా అన్ని లెవెల్ సేల్స్ ప్రమోషన్ చూపిస్తాను ఇప్పుడు. హలో, ఒకసారి చూడండి. మీది ఎందుకు లేదు అలా? రెడీయా? చూడండి, నేను అన్ని చూపిస్తాను అన్ని లెవెల్లో. దానికి కనీసం మీది మ్యాచ్ అవుతుందా లేదు చూసుకోండి. చూడండి, ఇదేంటి లెవెల్? ఏంటి? ఫ్రెషర్. ఇదన్నీ ఒక ఫ్రెషర్ చూడండి, సేల్స్ ప్రమోషన్ చూడండి. ఒక ఫ్రెషర్ది 3200, 2400. అవునా? చూడండి, దీంట్లో చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు. దీంట్లో చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు. ఎందుకు ఇలా లేదు? మీది కూడా కనీసం ఇంత దగ్గర లేదు. ఒక ఫ్రెషర్ యొక్క సేల్స్ ప్రమోషన్ ఇది. అవునా? ఒక Yes, ఫ్రెషర్ sir. యొక్క సేల్స్ ప్రమోషన్ 3200, 2400. 2004. కనీసం ఇక్కడ చాలా మంది అందరూ ఫ్రెషర్లే. అంటే నిన్న మొన్న జాయిన్ అయిన వ్యక్తులు లేదనుకోండి. అవునా? కనీసం ఇట్లా ఒక 2 నెలలు 3 నెలలు జాయిన్ అయిన వ్యక్తులు కూడా ఉన్నారు. మరి వాళ్ళది ఇలా ఎందుకు లేదు? ఒకసారి ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ తర్వాత లెవెల్ ఏంటి? బ్రాంచ్. Branch. తర్వాత లెవెల్ ఏంటండి? బ్రాంచ్. Branch. చూడండి, బ్రౌంజ్ చూడండి. బ్రౌంజ్ ఎంత? 7355, 4700. ఇక్కడ అదే చాలా మంది target. బ్రౌంజులు ఉన్నారు. చాలా మంది బ్రౌంజులు ఉన్నారు. అవునా? Yes. మరి బీవీస్? Bees nil. అదే చెప్తాను, మనిషి ఏం పని చేయాలో పని చేయట్లే. అవునా? నెక్స్ట్ ఏంటి? ఏ లెవెల్? సిల్వర్. Silver. సిల్వర్ లెవెల్. చూడండి, సిల్వర్ లెవెల్ చాలా మంది. మొత్తం దీంట్లో ఎక్కువ మంది సిల్వర్లు ఎక్కువ ఉన్నారు. అవునా? చూడండి, సిల్వర్ బీవీసీగో దాటి పేరు సిల్వర్లో చెప్పుకుంటారు. నాకెంత ఎంత నేమ్ ఉంది, ఎంత టీం ఉందని. అవునా? చూడండి, చూస్తున్నారా జ్యోతి మేడం? చూడండి, సిల్వర్ లెవెల్ ఇగో బీవీసీ. మరి వీళ్ళందరూ ఎలా చేస్తారు అనుకున్నారు? తర్వాత లెవెల్ ఏంటి? ప్లాటినం. Platinum. ప్లాటినం ఇదిగో. ఒక సైడ్ 17,660, ఇంకో సైడ్ 3,000. 3931. అవునా? తర్వాత లెవెల్ ఏంటి? గోల్డ్. గోల్డ్ లెవెల్. చూడండి, గోల్డ్ లెవెల్. ఓ లెఫ్ట్ రైట్. అవునా? తర్వాత లెవెల్ ఏంటి? గోల్డ్ తర్వాత పెరల్. చూడండి, పెరల్ చూడండి, 12,914, 24,295. తర్వాత లెవెల్ ఏంటి? తర్వాత పెరల్ తర్వాత ఏంటి? సరే, లెవెల్ మర్చిపోయారు అందరూ. కొరలు. తర్వాత చూడండి, కొరల్ లెవెల్. అవునా? తర్వాత ఏంటి? Copper. తర్వాత ఏంటండి? Copper. టాపాజ్ లెవెల్లో. తర్వాత Emerald. ఎమరాల్డ్ రాలేదు. రూబీ చూడండి. రూబీ 21,224, 42,115 రూబీది.
చూడండి, ఒక లీడర్ యొక్క చెక్స్ చూడండి ఈ వారం. చూడండి చెక్స్, ఎవ్రీ వీక్ అవును. చెక్స్ చూడండి. పవర్ ఆఫ్ షేప్ షాప్ ఇన్కమ్ చూడండి, పవర్ ఆఫ్ షేప్ షాప్ ఇన్కమ్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. చూడండి. మరి మనం ఎందుకు మీరు మీరు తీసుకెళ్ళిపోతున్నారు? ఈ వారం కొంతమందికి ఏదైతే ఉందో సున్నా చెక్లు కూడా వచ్చి ఉంటాయి. కొంతమందికి 1000 రూపాయలు, కొంతమంది 2000, అన్న 4000, కనీసం చెక్స్ తీసుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు. చూడండి కంటిన్యూగా 24,000, 24,000, 39,000, 18,000, 20,000, 18,000, 14,000, 20. ఈ వారం అంతా ఇన్కమ్ చూడండి, ఇది టోటల్గా 1,81,890 రూపాయలు. ఒక లీడర్ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ పవర్ ఆఫ్. చూడండి సార్, ఎక్కడొచ్చేస్తున్నాయి? బయట 10,000కి, 20,000కి, 30,000కి జాబులు చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఏది బెస్ట్? ఒకసారి ఆలోచించండి మీ అందరూ. అందుకే చెప్తాను, షేప్ షాప్ గురించి తెలుసుకోండి. షేప్ షాప్లో ఏ పని చేయాలో పని చేస్తే అందరూ సెట్ అవుతాయి. షేప్ షాప్ డబ్బులు అవ్వలేదా? చూడండి, ఇంత ఇంత ఇన్కమ్ ఎక్కడ ఇస్తుంది చెప్పండి? ఏ ఇండస్ట్రీ ఇస్తుంది? మీ దగ్గర ఎన్ని డిగ్రీలు ఉంటే ఇస్తుంది చెప్పండి? మీ దగ్గర ఏ డిగ్రీలు ఉంటే ఇస్తుంది? ఇది ర్యాంక్ ఇన్కమ్లు కాదు, మ్యాచింగ్ ఇన్కమ్లు. మ్యాచింగ్ ఇన్కమ్లు అండి. ఒక 4 సంవత్సరాలు మనం కంటిన్యూగా నాన్ స్టాప్గా వర్క్ చేయడం బట్టి. కానీ ఇక్కడ వ్యక్తి ఏం చేస్తాడు సార్? ప్రాబ్లంకి ఎడిట్ అయిపోతాడు. నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అనుకుని ఎడిట్ అయిపోతాడు. హలో, Yes, master. అవునా? అందుకే ఇక్కడ ఈ మనిషి అలవాట్లు మార్చుకుంటే జీవితం మారుతుంది. అలవాట్లు మార్చుకోరు చాలా మంది. మెయిన్ థింగ్ అదే, అలవాట్లు మారితే జీవితం మారుతుంది. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ ఫ్యూచర్. అబ్దుల్ కలాం గారు చెప్పారు మంచి వర్డ్, చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ మారాలంటే నీ అలవాట్లు మార్చుకో. నీ అలవాట్లు మార్చుకోకుండా నీ జీవితం మారిపోవాలంటే ఇంపాసిబుల్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి సక్సెస్ అవ్వలేవు. నువ్వు దేవుడి ముందు ప్రదర్శనలు చెయ్యి, ఫాస్టింగ్లు ఉండు, ఇది చేయి, అది చేయి, మారిపో. అలాగా జీవితం ఏంటి అలా మారిపోద్దా? దేవుడు కూడా ఎవరికి ఇవ్వాలో ఆలకిస్తాడు తెలుసా? ఎవరికి ఇస్తాడు తెలుసా? ఎవరికైతే కృషి ఫలితం సాధించాలి తప్పని ఉంటుందో ఆ వ్యక్తికి మాత్రమే సక్సెస్ ఇస్తాడు. హలో, Yes, master. మరి ఆ కృషి పట్టుదల ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుంది. మరి మనిషికి ఎందుకు ఉండట్లేదు? హలో, మనిషికి ఎందుకు ఉండట్లేదండి? మరి ఇవి చెక్స్ కాదా? అది కూడా ఒక లేడీది. ఇది ఏంటిని? ఒక లేడీది, ఒక హౌస్ వైఫ్ చెక్స్. ఇక్కడ జెంట్స్ ఉన్నారు చాలా మంది, అవునా? ఎందుకు రావు? మనం తలుచుకుంటే ఇక్కడ మీ అందరికి తీసుకునే సత్తా ఉంది. ఒక కొద్ది కాలం 4 సంవత్సరాలు మనసు పెట్టి, మైండ్ పెట్టి వర్క్ చేసుకుంటే షేప్ షోలో మంచి డబ్బులు జీవితాలు మారుతాయండి. బయట 10,000 రూపాయల కోసం, 20,000 రూపాయల కోసం, 30,000 రూపాయలకి ఎంత కష్టపడుతున్నారు? అవునా? ఆ కష్టం మీకు తెలుసు. ఎన్ని రోజులు బాధపడుతుంటారు? ఒకసారి రాత్రి నిద్రలు కూడా పట్టవు. నేను జాబ్ చేసేవాడిని, ఏదైతే ఉందో పోలీస్ జాబ్ చేసేవాడిని, నాకు కూడా సరిగ్గా నిద్ర పట్టేది కాదు. కారణం ఏంటి? అవునా? ఒక్కసారి ఆలోచించండి. షేప్ షాప్ ఏదన్నా ఇస్తుంది, ఇవ్వడానికి రెడీగా ఉంది. తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? హలో, గురుజీ అంటే అవదు, మారాలి. కష్టపడ్డాను, అడగలేదు అంతే. ఇప్పుడు నుంచైనా మారండి, కొంచెం మారితే అన్ని సెట్ అవుతాయి. అవునా? హలో, మారుతారా? అవునా? ఓకే, మరి ఎక్సలెంట్ గా మన మధ్యలోనే కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళని ప్రమోట్ చేద్దాం. వాళ్ళు కూడా కొంతమంది వర్క్ చేశారు, వాళ్ళ సెక్షన్ ప్రమోట్ చేద్దామా? చూడండి, మీ మధ్యలోనే కొంతమంది చెక్స్ ఉన్నాయి. చెక్స్ ఎవరు పెట్టకపోతే పెట్టండి. ఓకే, కంటిన్యూ క్లాప్స్ కొట్టండి. ఓకే, ఎక్సలెంట్ గా ఒక కపుల్స్ ఏదైతే ఉందో. హలో, వినిపిస్తుందా? Oh, master. అనిపించట్లేదు నాకు.